కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం గురించి మనం మాట్లాడదాం. అంగన్వాడీ ఉద్యోగులు ముదిగెరే అండ్ చిక్కమంగళూరు ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి అంగన్వాడీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి వాళ్ళకి ఖచ్చితంగా ఉర్దూ వచ్చి ఉండాలి అని ఒక నియమం పెట్టారు. కన్నడ ఆర్ ఉర్దూ అనేది ఉంటుందని నాకు తెలుసు, కానీ కన్నడ అండ్ ఉర్దూ అని చెప్పడం ఇప్పుడు అది పెద్ద ఇష్యూగా మారింది. ఉర్దూ తప్పనిసరిగా రావడం అనేది కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది ఎంతవరకు సమంజసం? దీని గురించి అక్కడ పొలిటికల్గా ఏం జరుగుతోంది, మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఈ ముదిగేరి అండ్ చిక్మంగళూరు డిస్ట్రిక్ట్లో కొన్ని ఏరియాస్లో ముస్లిం మెజారిటీ పాపులేషన్ ఉన్నారు. అది 5% నుంచి 25% నుంచి 30% దాకా ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఆర్డర్లో మీరు చెప్పినట్ల ఆర్ అని చెప్తే బాగుంటుండే. ఇప్పుడు బహుశా ఆర్ తీసుకొస్తారు, కన్నడ ఆర్ ఉర్దూ. లాజిక్ ఏంటంటే వాళ్ళు డిస్క్రైబ్ చేస్తున్న డిస్ట్రిక్ట్ అథారిటీస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కర్ణాటక ఇది బయటకు వచ్చిన తర్వాత పెద్ద గొడవ అయిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, లేదు అక్కడ చాలామంది ముస్లిం స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు ఉర్దూవే వచ్చు, వాళ్ళకి కన్నడ రాదు, సో ఉర్దూ నుంచి నేర్పించిన టీచర్లు కావాలని చెప్తున్నారు. ఇదే కర్ణాటక గవర్నమెంట్ ఏం చెప్తున్నాడు, మీరు కర్ణాటకలో ఉండాలంటే కన్నడ నేర్చుకోవాలని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చారు వీళ్ళు. మీకు గుర్తుంటుంది. అవును, అక్కడ ఉన్న ఈవెన్ లోకల్స్ కూడా నాన్ లోకల్స్ కూడా నేర్చుకోవాలని చెప్పారు. అంటే మీరు బయట నుంచి మీ అబ్బాయో అమ్మాయో మీరు ట్రాన్స్ఫర్ అయ్యి బెంగళూరుకి వచ్చినప్పుడు, ఆమె ఫర్ ఎగ్జాంపుల్ వారు 7వ క్లాస్లో ఉన్నారనుకోండి, అప్పుడు దాకా వాళ్ళు ఢిల్లీలో ఉన్నారో లేకుంటే మహారాష్ట్రలో ఉన్నారో అక్కడ భాష నేర్చుకొని ఉంటారు వాళ్ళు. కానీ కర్ణాటక రాగానే అక్కడ కర్ణాటక ఎగ్జామ్ రాయాలంట, కన్నడలో ఎగ్జామ్ రాయాలి. ఇది 8వ క్లాస్లో ఇమీడియట్గా. ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. మాట్లాడడం ఒకటి, ఎగ్జామ్ రాయడం ఒకటి. మాట్లాడడం నేను కూడా నేర్చుకున్నాను బెంగళూరులో ఉన్నప్పుడు. చిన్నగిదా తమిళ్ ఐఎమ్ వెరీ ఫ్లూయెంట్. నేను మలయాళం ఇస్ మదర్ టంగ్, మీకు తెలుసు. తెలుగు బహుశా బాగానే మాట్లాడతాను నేను. సో దాట్ ఈస్ వాట్ ద ఎంటైర్ థింగ్ అనమాట. సో ఈ డిసిషన్ ఎందుకు ఇప్పుడు వీళ్ళు బ్యూరోక్రసీ మీద బ్లేమ్ చేస్తారు, మేము అట్లా ఏం చెప్పలేదు. హిందీ ఇంపోజిషన్ అనే మాటని పదే పదే వాడతారు, ఇది ఇంపోజ్ చేయడమే మళ్ళీ అనడాని. సో ఇది అడిగినప్పుడు కూడా సిద్ధరామయ్య గారు ఆయన ఈ క్రిటిసిజం వచ్చినప్పుడు ఆయన మాట్లాడలేదు దీని గురించి. అక్కడున్న ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ లక్ష్మీ హెబ్బార్, ఆమె మీద కూడా వాళ్ళు కూడా ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటున్నారు, ఈ ఉర్దూని ఇంపోజ్ చేయడం ఎందుకు, అది కూడా స్పెసిఫిక్గా కొన్ని డిస్ట్రిక్ట్స్కి ఎందుకు? మీరు రేపు చెప్పొచ్చు, మీరు సరే ఇంకొక కమ్యూనిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ మెజారిటీ ఉన్న అక్కడ మీరు ఇన్ని పర్టికులర్ లాంగ్వేజ్లో మాట్లాడమని చెప్తారా, ఓన్లీ ఇంగ్లీష్ అని చెప్తారా? చెప్పరు కదా. మీరు ఆ స్టేట్కి ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు తెలుగు నేర్చుకోవాలని చెప్తారు. తెలుగు ఉర్దూ తెలిసిన టీచర్లని అంగన్వాడీలో పెడతారంటే, ఆయాలను పెడతారంటే, లేకుంటే హెల్పర్స్ని పెడతారంటే ఎట్లయితుంది సాయి గారు? అది తెలుసుకుంటే మంచిది అట్లా చెప్పొచ్చు. లేకుంటే సర్టన్ రిజర్వేషన్ అక్కడ పెట్టవచ్చు, మీరు లోకలైజ్ రిజర్వేషన్ పెట్టవచ్చు. 25% మందికి ఉర్దూ టీచర్స్కి మేము అపాయింట్ చేస్తామంటే అది ఇంకో మాట. ఈ ఒఫిషియల్ కర్ణాటకలో కన్నడ ఒఫిషియల్ లాంగ్వేజ్ ఉన్నప్పుడు ఉర్దూని మ్యాండేటరీ ఎట్లా చేశారు? మ్యాండేటరీ అంటే కంపల్సరీ తెలుసుకొని ఉండాలన్నమాట ఉర్దూ. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఉర్దూ భాష? మన భాష అయితే కాదు కదా, బయట నుంచి తెచ్చుకున్న భాష ఇది. ఆఫ్కోర్స్ ఇంగ్లీష్ కూడా అదే చెప్తారు వీళ్ళందరూ. కానీ ద్రవిడియన్స్ ఏమంటారు, హిందీ గురించి అంటారు, హిందీ ఈజ్ అవుట్ సైడర్, కానీ ఇంగ్లీష్ ఈజ్ నాట్ అవుట్ సైడర్, ఇంగ్లీష్ ఇస్ ఇండియన్ లాంగ్వేజ్. అది వాళ్ళ లాజిక్, వాళ్ళ ఇంకా లాజిక్. ఇదే వాళ్ళు ఢిల్లీకి వెళ్ళినప్పుడు చాలా బాగా మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కాంగ్రెస్ లీడర్ ప్రసాద్ గౌడ అని ఉన్నారు, ఆయన పార్టీ డిఫెండ్ చేస్తున్నప్పుడు చెప్తున్నారు, నో వీఆర్ నాట్ ప్రెషరైజింగ్ ఎనీబడీ టు స్పీక్ ఇన్ పర్టికులర్ లాంగ్వేజ్. వాళ్ళు కన్నడ తెలుసుకుంటే దే షుడ్ స్పీక్ ఇన్ కన్నడ. వాళ్ళు కన్నడ వచ్చినట్టు కన్నడ మాట్లాడాలంట. సో మీరు ఒకవైపు ఇట్లా చెప్తారు, ఇంకోవైపు ఇట్లాంటి పని చేపిస్తున్నప్పుడు ఈ టిపికల్ మైనారిటీ అపీస్మెంట్ మనం చూస్తున్నాం. టిప్పు సుల్తాన్ జయంతి మళ్ళీ మొదలు పెట్టారు, అక్కడున్న ముస్లిం ఫెస్టివల్స్కి హాలిడేస్ ఎక్కువ చేశారు. అది కాకుండా చాలా మట్టుకు సిద్ధరామయ్య గారు బెండింగ్ బ్యాక్వర్డ్స్, ఆయన తప్పు కాదులే పాపం, ఢిల్లీ నుంచి వస్తున్న ఆర్డర్ ఆయన ఫాలో చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఆయన కుర్చీ ఉంటుందో లేదో తెలియదు ఇప్పుడు కాంట్రవర్సీ తర్వాత, ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత. సో డెఫినెట్గా ఈ పర్టికులర్ డిసిషన్ ఇది చాలా స్టేట్స్లో నడుస్తుంది సార్, ఇది ఎక్కడెక్కడ కాదు. ఇక్కడ కూడా మనం చూస్తున్న రిజర్వేషన్, ముస్లిం రిజర్వేషన్ ఇచ్చిన స్టేట్స్లో ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ అందరూ ఉన్నారు, కేరళ కూడా. వెరాస్ ఇట్ ఇస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు క్లియర్గా చెప్పారు వీళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ గారి గురించి ఇంత మాట్లాడతారు కదా, వాళ్ళ దగ్గర అడగాల్సింది, అంబేద్కర్ గారు చెప్పిన దాని ప్రకారం వ్యతిరేకంగా మీరు ఎందుకు వెళ్తున్నారు, దాన్ని మీరే ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు, అంబేద్కర్ వద్దని చెప్పింది మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అడగాల్సిన ప్రశ్న. బికాస్ కాన్స్టిట్యూషన్లో క్లియర్గా చెప్పారు క్యాస్టిజం అనేది హిందూ రిలీజన్లోనే ఉంది, దానికోసం మేము రిజర్వేషన్ పెట్టాం. ముస్లిం రిలీజన్లో క్యాస్టిజం ఎక్కడ వచ్చిందండి? అర్థం కాదు. మీరు మళ్ళీ కాశ్మీర్లో చెప్పుకోవచ్చు, బకర్వాల్స్ వాళ్ళందరూ ఉన్న ట్రైబ్స్ అని చెప్పుకోవచ్చు, అది డిఫరెంట్ మ్యాటర్. క్యాస్ట్ ఎక్కడ వచ్చింది? ఎస్సీస్లో. ఎస్సీస్లో క్యాస్ట్ వస్తుంది. ఎస్టీస్ ఈవెన్ నార్త్ ఈస్ట్లో మీకు క్రిస్టియన్ ట్రైబల్స్ ఉన్నారు. మీకు కుకీస్ చూడండి, దట్స్ ద ఫనియస్ట్ పార్ట్. మణిపూర్లో కుకీస్కి ఎస్టీ ఇచ్చారు,
అక్కడ ఉన్న ఒరిజినల్ మీటీస్ ఎన్నో సంవత్సరాల నుంచి వేలాది సంవత్సరాల నుంచి ఉన్న మైటీస్కి ట్రైబల్ స్టేటస్ ఇవ్వలేదు. అవును, అది ఇచ్చిన దానికి ఇంత పెద్ద గొడవ జరిగింది అక్కడ. కరెక్ట్, ఆలోచించండి. సో ఎనీవే దట్స్ అ సెపరేట్ ఇష్యూ. కానీ నేను మాట్లాడుతున్నానంటే ఒక లాంగ్వేజ్ షావినిజం అంటారు దీని సాయి గారు. కరెక్ట్. అండ్ ఐవ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. నేను ఏ స్టేట్ పేరు తీసుకొని కానీ నేను పనిచేసిన ప్లేస్లో కొన్ని ప్లేసెస్లో అండ్ ఐ కెన్ టెల్ యూ చాలా ప్రౌడ్గా చెప్తాను, హైదరాబాద్ ఈజ్ ఓన్లీ ప్లేస్ మీకు ఎవ్వరు అడగాడు తెలుగులో మాట్లాడని చెప్పారు ఇక్కడ. మీకు వచ్చండి ఇక్కడ కూడా తెలుగు మాట్లాడుతున్నాడు. మనకు చాలా డైలాగ్స్ ఉంటుంది. మనకి వైజాగ్ వైపు నుంచి వచ్చిన వాళ్ళకి ఒక మ్యూజికల్ తెలుగు ఉంటుంది, తెలంగాణ తెలుగు ఇంకో టైప్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఒక టైంలో ఫిలిం ఇండస్ట్రీలో విలన్గా చూపించాలంటే తెలంగాణ తెలుగు మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. అది కూడా చాలా రోల్స్ ఉండే అట్లా. కానీ ఎక్కడున్నారో అక్కడున్న లాంగ్వేజ్ నేర్చుకోవాల్సింది. ఈవెన్ ఐఎమ్ ఫర్ ఇట్, ఆల్ ఫర్ ఇట్. నేను తెలంగాణలో పుట్టలేదు కానీ పెరిగింది ఇక్కడే. నేను ఇక్కడ చదువుకున్నాను లాంగ్వేజ్, నాకు రాయడం వచ్చు, చదవడం వచ్చు, మాట్లాడడం వచ్చు. బట్ మీరు ఇంపోజ్ చేయలేరు దాన్ని. అది కాకుండా ఇంపోజ్ చేసిన తర్వాత కూడా మీ ఇంకా ఏలియన్ లాంగ్వేజ్, ఒక ఫారిన్ లాంగ్వేజ్ని తీసుకొచ్చి ఉర్దూని తీసుకొచ్చి మీరు ఇది తెలంగాణలో నడిచింది ఇప్పుడు కాదు, కొత్త కాదు సాయి గారు. ఇన్ఫ్యాక్ట్ ఈ న్యూస్ వచ్చిన తర్వాత నేను పాత ఆర్టికల్స్ని లింక్ చేసి చూశాను. నిజాం ఉన్నప్పుడు ఇదే ఇట్లనే ఆర్డర్ ఇచ్చాడు. అవును, సేమ్ ఆర్డర్ ఇచ్చాడు. కరెక్ట్, ఉర్దూ మ్యాండేటరీ. ఉస్మానియా యూనివర్సిటీ మొదలు పెట్టినప్పుడు తెలుగు మీడియం పెట్టలేదు అక్కడ. ఇప్పుడు మా నాన్న, మా తాత వీళ్ళందరికీ మా ఇంట్లో ఉర్దూ పుస్తకాలు ఉండేవి. అది అప్పుడు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. తర్వాత తెలుసుకున్న తర్వాత ఓ ఇది మ్యాండేటరీ కాబట్టి వాళ్ళకి ఉర్దూ వచ్చింది. పాతకాలం వాళ్ళందరికీ ఉర్దూ కంపల్సరీ. మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఉన్నారు, వాళ్ళు అవుట్స్కట్లో ఉంటారు, దిల్సుఖ్ నగర్ వైపు ఉంటారు. వాళ్ళు చెప్తారు వాళ్ళ మదర్ నిజాం డిపార్ట్మెంట్లో పనిచేశారు ఆ టైంలో. ఆమె చెప్తుంది నేను ఉర్దూ నేర్చుకోవాల్సి వచ్చింది, కంపల్సరీ నేర్చుకోవాలి అంతే. తెలుగు వచ్చని అడగట్లేదు ఎవరు. అవును, కానీ ఉర్దూ నేర్చుకోవాలి. బికాస్ కల్చరల్ ఇంపోజిషన్ తీసుకొస్తున్నారు. కరెక్ట్. ఒక మీరు బయట నుంచి, ఎందుకంటే ఈ ఉర్దూ ఎక్కడి నుంచి వచ్చిందండి, మన దేశంలో అయితే లేదు కదా. ఇది బయట నుంచి వచ్చిన లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ బయట నుంచి వచ్చిన లాంగ్వేజ్ అంటే ఉర్దూ కూడా బయట నుంచి వచ్చిన లాంగ్వేజ్. ఉర్దూకి సంబంధించి ఇప్పుడు యూపీఎస్సీలో కూడా ఉర్దూలో రాయొచ్చు అని చెప్తున్నప్పుడు సురేష్ చవాన్కే లాంటి జర్నలిస్టులు వీళ్ళు చాలా సీరియస్ విషయాలనే చెప్పారు. అంటే ఎవరైతే ఈ పర్టికులర్లీ ఆ ఉర్దూ మీడియంలో రాసినప్పుడు దిద్దేవాడు కూడా తెలిసిన వాడే ఉంటాడు. సో దాట్ ఇక్కడ పెద్ద యూపీఎస్సీ జిహాద్ జరుగుతోంది అనే ఒక ఆరోపణ కూడా సురేష్ చవాన్కే చాలా బహిరంగంగానే చేశారు ఆయన. చాలా అంశాలు దీని మీద మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇదేదో సమ్ కాన్స్పిరసీ ఈస్ గోయింగ్ ఆన్ డెఫినెట్లీ. అదే సాయి గారు, నేను అదే అంటున్నాను. మీరు కన్నడ చెప్పండి, కన్నడ తెలుసుకోవాలంటే ఇట్స్ అక్సెప్ట్, నో ప్రాబ్లమ్ ఇట్. అంగన్వాడీ లెవెల్లో కన్నడ తెలుసు, ఎందుకంటే పిల్లలందరూ లోకల్ లెవెల్ నుంచి వస్తారు, కొంచెం లోవర్ స్టార్ట్ ఆఫ్ సొసైటీ నుంచి వస్తారు. అంగన్వాడీస్లో దే హ్యావ్ టు లెర్న్ కన్నడ. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉండాలి అక్కడ, లేకుంటే కన్వర్స్ చేయలేరు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. కర్ణాటక పిల్లలు చాలామంది కర్ణాటక మీడియం ఇన్స్టిట్యూషన్స్ కేరళలో ఉంది, మీకు తెలుసా సాయి గారు? ఎస్పెషల్లీ టువర్డ్స్ కాసర్గోడ్, మంజేశ్వరం, ఈ ఏరియాస్ అంతా ఇట్స్ ఆల్మోస్ట్ 50 to 60% పాపులేషన్ కన్నడ స్పీకింగ్. మన దగ్గర ఆదిలాబాద్, నిజామాబాద్ మరాఠీ మాట్లాడుతాం చాలా మంది, 40 నుంచి 45% మంది మరాఠీ స్పీకింగ్. అట్లా ఉన్నప్పుడు ఇంకో ఇష్యూ, మీరు ఉర్దూ ఎక్కడ తీసుకొచ్చారు? మీరు చెప్పాలండి ఒకసారి. ఆ వైపు ఉన్న వాళ్ళు మరాఠీ స్పీకింగ్ అంటే మరాఠీ అండ్ కన్నడ తెలుసుకోవాలంటే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఇటువైపు కేరళకు వస్తున్నప్పుడు కేరళ, మలయాళం అండ్ కన్నడ నేర్చుకోవాలంటే ఎస్, దక్షిణ కర్ణాటక రీజన్ ఎస్పెషల్లీ మంగళూరు ఆ సైడ్ అంతా, ఉల్లాల్ సైడ్. అదే టైప్లో తమిళనాడు వైపు వెళ్ళినప్పుడు కూడా మీరు దెన్ యూ కెన్ సే ఓకే తమిళ్ అండ్ కన్నడ. అది కాకుండా మీరు ఈ ఉర్దూ లాంగ్వేజ్ ఎక్కడ తీసుకొచ్చారు? డెలిబరేట్లీ ఎందుకు తీసుకొచ్చారు? అండ్ ఎందుకు పెట్టారు? మీకు కన్నడ అండ్ ఉర్దూ తెలుసుకోవాలి, అప్పుడే మీకు ఉద్యోగం వస్తుంది. ఎట్లా అంటే అది అంటే యు ఆర్ డిస్క్వాలిఫైయింగ్ ఒక కంప్లీట్ సెగ్మెంట్ ఆఫ్ ద హిందూ పాపులేషన్ దాని నుంచి. ఎందుకంటే హిందువులు ఎవరు వెళ్ళి ఉర్దూ నేర్చుకోరు, ఎవడో 1 or 2% ఉండొచ్చు ఎక్కడైనా. కానీ మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఆన్ ద ఇండైరెక్ట్లీ. రేపటి నుంచి ట్యూషన్ సెంటర్కి వెళ్ళి నేర్చుకుంటారు ఉర్దూ, ఎందుకంటే మాకు ఉద్యోగం కావాలంటే ఉర్దూ కావాలంటాడు, ఉర్దూ కావాలంటే ఎగ్జామ్ రాయమంటాడు. ఎంతమంది హిందువులు ఉర్దూ ఎగ్జామ్ పాస్ అవుతారు సాయి గారు, మీరు చెప్పండి. సో ఇది స్టాప్ చేయాల్సింది, ఎప్పుడో చేయాలంటే సాయి గారు. ఇప్పుడు ఇక ఈ సిద్ధరామయ్య గవర్నమెంట్ ఇది నేర్చుకుని ఈ మైనారిటీ అపీస్మెంట్ పక్కన పెట్టకపోతే ఇప్పుడు నార్త్ ఇండియాలో జరుగుతున్న అదే ప్రాబ్లం, ఉత్తరాఖండ్, హిమాచల్, యూపీలో నడుస్తున్న ఇష్యూ ఇక్కడ సౌత్ ఇండియా కూడా వస్తుంది, 100% వస్తుంది సాయి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.